దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ క్షేమమే కదూ? మీ కొరకు, మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, గొప్ప నిరీక్షణ కలుగు చేయాలని, మీ జీవితాల్లో పురుకొల్పు పొందుకోవాలనే ఉద్దేశంతో అందిస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా చాలామంది మేము ఆశీర్వదించబడుతున్నామని మాకు తెలియచేస్తూ ఉన్నందుకు సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసి పొందుకున్న రక్షణను గురించి అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా మీరు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కృప ద్వారా రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు. ఆ తర్వాత వచనాల్లో అయితే అది క్రియల వలన కలిగినది కాదు, లేక మన పనుల వలన, మన ప్రయత్నం వలన కలిగినది కాదు, అది మీ వలన కలిగినది కాదు అని చెబుతాను. అలాగే అది దేవుని వరమే అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రియులారా, ఈ దినాన్ని నేను ఒక ప్రశస్తమైన, ఒక విలువైన గిఫ్ట్ని మీకు ఇచ్చాను అనుకోండి. ఆ గిఫ్ట్ని చాలా చక్కగా అందమైన గిఫ్ట్ ప్యాక్ చేసి చాలా విలువైన గిఫ్ట్ని మీకు అందజేశాను. ఆ గిఫ్ట్ను అందజేసిన దాన్ని బట్టి మీరు ఆ గిఫ్ట్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్ని తీసుకుని వెళ్ళి మీ లివింగ్ రూమ్లోనో లేక షోకేస్లోనో పెట్టి ఆ గిఫ్ట్ని బట్టి ఆనందిస్తూ ఉండొచ్చు. అలాగే చాలామంది స్నేహితులను పిలిచి, ఇదిగో నేను ఫలానా గిఫ్ట్ నేను రిసీవ్ చేసుకున్నాను అని సంతోషంగా మీరు చెప్పవచ్చు. ఆ గిఫ్ట్ నేను ఇచ్చిన దాన్ని బట్టి ఆ గిఫ్ట్ కొరకు నాకు థ్యాంక్ యూ నోట్ కూడా పంపించవచ్చు. ఇవన్నీ జరగవచ్చు. ఆ గిఫ్ట్ మీది, ఆ గిఫ్ట్ మీది అని అనిపించుకోవడానికి మీరు ఇంకేమీ చేయవలసిన పని లేదు. మీరు ప్రయత్నం చేయనక్కర్లేదు, ఆలోచన చేయనక్కర్లేదు, పని చేయనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. ఆ గిఫ్ట్ మీది, మీకు ఇవ్వబడింది కనుక అది మీది. ఆ గిఫ్ట్ మీరు పొందుకున్నారు, అది మీది. కానీ దాని ప్రయోజనం మీకు కలగాలి అంటే ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసి దాన్ని చూడాలి. దాన్ని చూడడం మాత్రమే కాదు, ఆ గిఫ్ట్ మీ జీవితాల్లో ఎలాగ ఉపయోగపడగలదో దాన్ని అలా ఉపయోగించుకోవాలి. అలాగే రక్షణ కూడా దేవుడు ఉచితముగా, ఒక వరముగా మనకిచ్చిన రక్షణ ఉచితంగా ఇవ్వబడింది. అది నాది, అది నీది. దాని కొరకు నీవు నూతనంగా ఏదో చేయవలసిన పని లేదు. ఉచితంగా ఆయన కృపను బట్టి నీకు ఇవ్వబడింది. నీవు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా నీవు అంగీకరించి, ప్రభువా నా జీవితాన్ని నీకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను అనే సమర్పణ కలిగిన నిర్ణయం చేసుకుని ఆయనకు తెలియచేస్తే నీవు విశ్వాసము ద్వారా ఆయన కృపచేత రక్షించబడ్డావు. ఆయన కృపచేత ఆ రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణ అనేది అది ఉచితముగా ఇవ్వబడిన వరము, ఉచితముగా ఇవ్వబడిన గిఫ్ట్, అది నీది. ఆ రక్షణ పొందుకోవడానికి నీవేదో చేయనక్కర్లేదు. ఆ రక్షణ పొందుకోవడానికి నీవు ఎక్కడికెక్కడికో వెళ్ళనక్కర్లేదు. ఆ రక్షణ పొందుకోవడానికి నువ్వెవరెవరికో ఏదో ఇవ్వనక్కర్లేదు. ఆ రక్షణ పొందడానికి నీవేమీ చేయనక్కర్లేదు. అది నీది, అది నీది. కానీ ఆ రక్షణ అనే ఆ వరము యొక్క ప్రభావము నీవు పొందుకోవాలంటే, దానివల్ల నీవు ఉపయోగం పొందుకోవాలంటే ఆ వరాన్ని నీవు తెరచి చూడాలి. ఆ వరాన్ని నీవు ఉపయోగించాలి నీ జీవితంలో. ఆ వరాన్ని నీవు ఉపయోగిస్తే, లేక ఆ గిఫ్ట్ను నీవు నీ జీవితంలో ఉపయోగించుకుంటే దానివల్ల నీవు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రక్షణ ఉచితమే, రక్షణ కృప ద్వారానే ఇవ్వబడింది. ఆయన వరము, అది నీవేమీ చేయవలసిన పని లేదు. కానీ ఆ రక్షణ నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించగలిగేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుని ఆ రక్షణను స్వీకరించి, ఆ రక్షణ నేను పొందుకున్నాను అని ఆ గిఫ్ట్ ప్యాక్ కూడా ఓపెన్ చేయకుండా షోకేస్లో పెట్టి దాన్ని ఉంచితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ దాన్ని తెరవాలి, దానిలో ఉన్న ఉపయోగం ఏమిటో నీవు తెలుసుకోవాలి. అలాగే దాని ప్రభావం నీ జీవితం మీద పనిచేసేటట్లుగా దాన్ని ఉపయోగించాలి. అలా చేసినప్పుడు నీవు ఆశీర్వాదం పొందుతావు.
కృపావరాలన్నీ కూడా అంతే. అవి ఉచితంగా ఇవ్వబడతాయి. మనం కొనుక్కొనవలసిన పని లేదు, మనం వెల చెల్లించవలసిన పని లేదు, మనం ప్రయత్నం చేయవలసిన పని లేదు, మన క్రియలు చేయవలసిన పని లేదు. ఉచితంగా ఇవ్వబడతాయి. అయితే ఆ ఉచితంగా ఇవ్వబడిన దాని ఉపయోగం మనం పొందుకోవాలంటే, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే వాటిని మన జీవితాల్లో వినియోగించాలి. ఒక గిఫ్ట్ మనకు ఉపయోగకరంగా ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని వినియోగించినప్పుడే. ఆ రక్షణ మన జీవితాల్లో వినియోగించాలి. ఆ రక్షణ సంబంధమైన జీవితం జీవించాలి. అలా చేసినప్పుడు ఆ రక్షణ నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రక్షణలో ఇంకా ఇంకా ఎదుగుతావు. రక్షణ ఒకనాడు పొందుకున్న స్థితి మాత్రమే కాక రక్షణలో కొనసాగే స్థితిలోనికి నీవు వెళ్తావు. ఆ తర్వాత చివరిగా దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్న పరలోకంలో రక్షణ కూడా పొందుకుంటావు. ఆ రక్షణ కొరకు ఇప్పుడు ఈ రక్షణ ఉచితంగా నీకు ఇవ్వబడిన రక్షణలో కొనసాగే ప్రక్రియను చేయాలి. అలాగే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ ఆయన నీ కోసం సిద్ధం చేస్తుండగా దాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధపడాలి. ఈ దినాన్ని రక్షణ ఉచితమే, కానీ దాని ఉపయోగాన్ని నీవు పొందుకోగలిగేటట్లుగా ఆ రక్షణ సంబంధమైన జీవితం, ఆ రక్షణార్థమైన జీవితం, రక్షణ పొందిన జీవితం నీవు జీవిస్తూ ఆ రక్షణలో కొనసాగినప్పుడు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీవు పొందుకుంటావు. అలాంటి స్థితిలో నీవు ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతావు. ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు మాకు వినిపింపజేస్తారు. మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, రక్షణ ఉచితమే, కానీ ఆ రక్షణ ప్రభావం మా జీవితాల్లో మేము పొందుకోగలిగేటట్లుగా ఆ రక్షణలో జీవించి ఆ రక్షణలో కొనసాగి భయముతోనూ వణుకుతోనూ మా రక్షణను కొనసాగించుకుంటూ బ్రతికి కడవరి కాలమందు బయలుపరచబడుటకు నీవు సిద్ధం చేస్తున్న రక్షణ మేము పొందుకోగలిగేటట్లుగా బ్రతికి మేము ఆశీర్వదించబడడానికి, మేము ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి, నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేసి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్నవారికి అందరికీ నీ ఆశీర్వాదం దయచేయమని, వారి సమస్యల్లోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, friends. May this message be a blessing to you and your family.